ఒక ఏఐ టూల్ అనేది డెవలపర్స్ లైఫ్ని ఏ విధంగా చేంజ్ చేయబోతోంది అన్నదే ఈ వీడియో మనం క్లియర్గా మాట్లాడదాం. అసలు ఏఐ టూల్స్ అనేవి డెవలపర్ లైఫ్ని, డెవలపర్ ప్రొడక్టివిటీని ఏ విధంగా పెంచబోతున్నాయి అన్నది ప్రాక్టికల్గా చూపిస్తుంది ఈ వీడియో మీకు. ఓకే, సో మీరు దాన్ని ఒక ఫ్రెండ్లా చూడగలిగితే దానికంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరు కూడా మీకు ఉండరు. అదే మీరు దాన్ని చూసి భయపడితే గనక సో ఒక పెద్ద భూతంలా మారుతుంది. మీ భయమే మిమ్మల్ని కిందకి నెట్టేస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. సో ఫ్రెండ్స్, ఈ సెషన్లో మనం అసలు ఒక ఏఐ టూల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ గిట్హబ్ కోపైలట్ తీసుకుందాం. సో గిట్హబ్ కోపైలట్ అనేది డెవలపర్స్ లైఫ్ని ఏ విధంగా చేంజ్ చేయబోతోంది, అసలు ఇప్పటికే ఆల్రెడీ వర్కింగ్లోకి వచ్చేసింది, ఇంకా దీని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతోంది అనేది సో మీకు కొన్ని శాంపిల్స్ నేను ప్రాక్టికల్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్, ఇదివరకు మనకి ఈ ఏఐ టూల్స్ అవి రాకముందు ఏదైనా ఒక ప్రోగ్రామ్కి కోడ్ చేయాలి అంటే సో స్క్రాచ్ నుండి మనమే రాసుకునే వాళ్ళం. మనకి ఎక్కడైనా డౌట్స్ ఉంటే గూగుల్లో సెర్చ్ చేయడం కానీ, లేదు అంటే స్టాక్ ఓవర్ఫ్లో కానీ, లేకపోతే గిట్హబ్ రిపాజిటరీస్ కానీ, సో వాటన్నిటికీ వెళ్ళి సెర్చ్ చేసి మనమే సో ఒక 10 రిసోర్సెస్ 15 రిసోర్సెస్ సెర్చ్ చేసి అది కష్టమైన టాపిక్ ఎక్కడ రిసోర్స్ దొరకలేదంటే చాలా స్ట్రగుల్ అయ్యి ఆ కోడ్ అంతా కూడా మనమే రాసుకొని మనం దాన్ని టెస్ట్ చేసి ఇదంతా కూడా చేయాల్సి వచ్చేది. ఓకే, సో మన లెవెల్లో మనం టెస్ట్ కేసెస్ అవి జనరేట్ చేసుకొని యూనిట్ టెస్టింగ్ అది చేసుకొని అంతా మనమే చేయాల్సి వచ్చేది. ఓకే, సో ఏదైతే ఇన్నాళ్ళు గూగుల్లో వెతికేవాళ్ళం, స్టాక్ ఓవర్ఫ్లోలో వెతికేవాళ్ళం, గిట్హబ్ రిపాజిటరీస్లో వెతికేవాళ్ళమో అది ఇప్పుడు ఆ పనంతా కూడా మనం చేయకుండా సో మనకి ఒక ఏఐ పెయిర్ ప్రోగ్రామర్ లాగా ఒక ఏఐ అసిస్టెంట్ ఒక పక్కనే మనకు ఉంటూ మనకి ఆ బేసిక్ పార్ట్ ఏదైతే ఉందో దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయకుండా అదంతా మనకి సింప్లిఫై చేసే విధంగా మనకి ఈ ఏఐ టూల్స్ అనేవి రావటం జరిగింది. సో ఏదైతే బేసిక్ కోడ్ ఉంటుందో ఆ బేసిక్ కోడ్ని ఇక్కడ నుండి మనం జనరేట్ చేయక్కర్లేదు. ఓకే, సో ఆ బేసిక్ బాయిలర్ ప్లేట్ కోడ్ అయితే ఏదైతే అంటామో ఆ బాయిలర్ ప్లేట్ కోడ్ని అదే ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. చిన్న ఎర్రర్స్ ఏమైనా ఉంటే అదే ఆటోమేటిక్గా సాల్వ్ చేస్తుంది. ఇలా ఒక ఏఐ టూల్ అనేది మనం చేసే ఓకే, సో ఇవి ప్రతి ఒక్కరూ చేయగలరు. ఒక డెవలపర్ అంటే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడతారేమో, 1 or 2 years ఎక్స్పీరియన్స్ వచ్చాక ఈ బేసిక్ థింగ్స్ ఎవరైనా చేయగలరు. అలాంటివి ఎవరైనా చేయగలరు, కాకపోతే మనకు అవి ఆటోమేటిక్గా జరిగాయి అనుకోండి, ఆ టైం మనకి సేవ్ అవుతుంది కదా. ఆ టైం మనం ఇంకొక విధంగా పెట్టగలిగితే మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది కదా. ఓకే, సో ఆ ఉద్దేశంతో మనకి ఒక అసిస్టెంట్ మన పక్కనే ఉంటూ ఆ బేసిక్ చిన్న పనులన్నీ కూడా ఆటోమేటిక్గా చేయగలిగేటటువంటి ఒక అసిస్టెంట్ లాగా మనకి ఈ ఏఐ పెయిర్ ప్రోగ్రామర్స్, ఏఐ అసిస్టెంట్స్ అనేవి రావటం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం అసలు దీని తాలూకా క్యాపబిలిటీస్ ఏంటి, ఒక ఏఐ అసిస్టెంట్ అనేది ఒక డెవలపర్ చేసే పనుల్లో ఏమేం చేయగలదు, ఎంత లెవెల్లో చేయగలదు అనేది మీకు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకే, సో అన్నిటినీ ఒక వీడియోలో చూపించడం కుదరదు కాబట్టి బేసిక్గా ఒక ఐడియా రావడానికి కొన్నిటిని నేను ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో వాటిని ఇప్పుడు ప్రాక్టికల్గా మనం చూద్దాం. సో ఇప్పుడు ప్రాక్టికల్గా ఒక ఏఐ టూల్ అనేది డెవలపర్ లైఫ్ని ఎంత సింప్లిఫై చేస్తుందో మనం చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపరు తను ఏ ప్రోగ్రామ్ అయితే చేయాలి అనుకుంటున్నాడో ఒక ఎంటీ ప్రోగ్రామ్ ఫస్ట్ క్రియేట్ చేసుకొని జస్ట్ ఆ ప్రోగ్రామ్ ఏం చేయాలనుకుంటున్నాడో టాప్ ఆఫ్ ది ప్రోగ్రామ్ కామెంట్ రాస్తాం కదా. సో జస్ట్ ఒక కామెంట్ రాస్తే చాలు, ఆ కామెంట్ నుండి ఆటోమేటిక్గా కోడ్ని జనరేట్ చేయగలదు. సో గిట్హబ్ కోపైలట్ అనేది సో కామెంట్స్ నుండి కోడ్ అనేది జనరేట్ చేయగలదు. నిజమా? కామెంట్ రాస్తే కోడ్ వచ్చేస్తుందా? చూద్దామా ఒకసారి. సో దానికోసం నేను మన కోపైలట్ ప్రోగ్రామ్స్ స్టోర్ చేయడం కోసం ఇక్కడ డెస్క్టాప్ మీద ఏదో ఒక నేమ్తో కోపైలట్ అనే నేమ్తో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసి ఇక్కడ నేను ఓపెన్ ఫోల్డర్ అంటాను అని డెస్క్టాప్ మీద ఏదైతే కోపైలట్ ఉందో అది సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక మీదట నేను చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడ స్టోర్ అవుతాయి అన్నమాట. ఓకే, అండ్ ఈవెన్ మనకి ఇక్కడ కూడా మనం ఈ ఫోల్డర్ ఓపెన్ చేసి ఇక్కడ కూడా సేమ్ ఫైల్స్ని చూడొచ్చు. అన్నీ ఒక దగ్గర ఉంటాయని చెప్పి నేను ఆ విధంగా క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే అసలు ఏ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి ముందు గిట్హబ్ కోపైలట్ లాగిన్ అవ్వాలి. సో గిట్హబ్ కోపైలట్ మనం లాగిన్ అవ్వాలి అంటే మనకి గిట్హబ్ అకౌంట్ అన్నది ఉండాలి. ఓకే, సో గిట్హబ్ అకౌంట్తో మనం గిట్హబ్ కోపైలట్ని లాగిన్ అవుతాం. ఓకే, సో ఎప్పుడైతే ఇక్కడ ఎక్స్టెన్షన్స్లో మనం గిట్హబ్ కోపైలట్ చార్ట్ అని గిట్హబ్ కోపైలట్కి సంబంధించినటువంటి ఆ ఎక్స్టెన్షన్స్ మనం ఇన్స్టాల్ చేసుకుంటాము. సో వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ
కిందన ఓకే సో గిట్హబ్ కోపైలట్కి సంబంధించినటువంటి ఐకాన్ ఒకటి చూపిస్తూ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి మనం సైన్ ఇన్ అవ్వచ్చు. ఓకే సో కంటిన్యూ విత్ గిట్హబ్ అని చెప్పి అంటున్నాను. సో గిట్హబ్ అకౌంట్తో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో గిట్హబ్ అకౌంట్తో మనం లాగిన్ అవుతాము. ఓకే సో లాగిన్ అయిన తర్వాత ఇంకా ఆథరైజ్ చేసేసిన తర్వాత ఓకే సో ఇంకా విజువల్ స్టూడియో కోడ్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఇప్పుడు ఐకాన్ అనేది చేంజ్ అయింది చూడండి. ఇంతకుముందు సైన్ అవుట్ అని ఉండేది కదా. సో ఇప్పుడు మనకి గిట్హబ్ కోపైలట్ అనేది యాక్టివేట్ అయింది. ఇప్పుడు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఒక సింపుల్ ప్రోగ్రామ్ ఏదైనా క్రియేట్ చేస్తాను. సో అది పైథాన్ ప్రోగ్రామ్ కానీ జావా ప్రోగ్రామ్ కానీ ఏదైనా కానీ ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ప్రోగ్రామ్ నేను క్రియేట్ చేస్తున్నాను అనుకోండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాడ్.py అని చెప్పి అంటాను. ఓకే సో యాడ్.py అంటే 2 numbers ఎడిషన్ చేయడానికి నేను ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి యాడ్.py అని రాశాను. ఓకే సో జస్ట్ ఇంకా నేను ఓన్లీ ఫైల్ మాత్రమే ఎంటీ ఫైల్ మాత్రమే క్రియేట్ చేశాను. సో ఫస్ట్ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఒక కామెంట్ రాయాలనుకుంటున్నాను. సో పైథాన్లో కామెంట్ ఎలా రాస్తాము, హ్యాష్ కీతో రాస్తాం కదా. సో హ్యాష్ రాశాను, రాయగానే ఈవెన్ ఆ కామెంట్ కూడా అదే చూపించేస్తోంది చూడండి, యాడ్ 2 numbers ఇదేనా నీ కామెంట్ అని చెప్పి. ఓకే సో కాదు, నేను పూర్తిగా రాయాలనుకుంటున్నాను. సో పైథాన్ ప్రోగ్రామ్ టు యాడ్ అని చెప్పి రాస్తుంటే ఇంకా అక్కడ కూడా సజెషన్ ఇచ్చేస్తుంది. సో టు యాడ్ 2 numbers అంటే మనం ఏదైతే ఫ్రీక్వెంట్గా ఎక్కువ మంది చేస్తూ ఉంటారో వాటిని బేస్ చేసుకొని అది సజెషన్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. అదే నిజమైతే ఇప్పుడు ఇది ఏదైతే సజెషన్ ఇస్తోందో ఇదే మనకి కరెక్ట్, ఇదే మనం రాయాలనుకుంటుంది ఇదే అయితే కనుక సింపుల్గా మనం యాక్సెప్ట్ చేసేయచ్చు. ఇక్కడ యాక్సెప్ట్ క్లిక్ చేసినా సరే, మన కీబోర్డ్లో ట్యాబ్ కీ ప్రెస్ చేసినా సరే. లేదు మనం ఏదైతే అనుకుంటున్నామో అది కాదు వేరేదేదో ఇది సజెస్ట్ చేస్తూ ఉంటుందంటే ఇంకా దాన్ని పట్టించుకోకుండా ఓకే సో మనం సింపుల్గా దాన్ని పట్టించుకోకుండా టైప్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టు యాడ్ 2 numbers. ఇంకా నేను కామెంట్ అసలు పూర్తిగా కంప్లీట్ చేయలేదు, ఈ లోపే మీరు అబ్జర్వ్ చేస్తే ప్రోగ్రామ్ అన్నది వచ్చేసింది. ఓకే సో ఇప్పుడు ఇదే కరెక్ట్, ఇదే మనము అడుగుతున్నది అయితే సింపుల్గా మనం ఏం చేయొచ్చు, యాక్సెప్ట్ కొట్టేయచ్చు. ఓకే సో కొట్టేస్తే కంప్లీట్ ప్రోగ్రామ్ అనేది వచ్చేసింది, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే సో మనం ఏ లైను కూడా మనం రాయకుండా మన ప్రోగ్రామ్ అనేది అదే ఇచ్చేయడం జరిగింది అని చెప్పి చెప్తున్నాను. ఈ విధంగా గిట్హబ్ కోపైలట్ అనేది ఒక అసిస్టెంట్ లాగా మనకి వర్క్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ప్రోగ్రామ్ చేద్దాం. ఓకే సో square.java అని చెప్పి. ఓకే సో square.java. సో నా పర్పస్ ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ ఇస్తే దానికి స్క్వేర్ ఫైండ్ చేయడానికి నేను ప్రోగ్రామ్ రాయాలి అనుకుంటున్నాను. ఓకే సో అప్పుడు ఒక కామెంట్ రాయడానికి ట్రై చేస్తాను. జావాలో // ఇస్తే కామెంట్ అనమాట. ఓకే రైట్. సో ఎలా రాస్తాము, జావా ప్రోగ్రామ్ టు ఫైండ్ ఓకే సో స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ అని చెప్పి నేను రాయాలనుకుంటున్నాను. స్క్వేర్ అనగానే అదే సజెషన్ ఇచ్చేస్తూ ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, యాక్సెప్ట్ చేయాలనుకుంటే కీబోర్డ్లో ట్యాబ్ కీ కానీ ఇక్కడ యాక్సెప్ట్ కానీ క్లిక్ చేసేస్తే మనకు అది అయిపోతుంది. ఇంకా చూడండి మనం ఇంకా అయిందో లేదో అప్పుడే నెక్స్ట్ లైన్ మనకి చూపించేస్తోంది. ఎస్ నెక్స్ట్ లైన్ ఓకే అదే మన ప్రోగ్రామ్ కావాల్సింది అనుకుంటే మనం యాక్సెప్ట్ చేసేయచ్చు. సో చేసేసిన తర్వాత మనం ఇంకా జస్ట్ ఎంటర్ కీ ప్రెస్ చేసామో లేదో కంప్లీట్ ప్రోగ్రామ్ ఇచ్చేసింది, మీరు అబ్జర్వ్ చేయండి. సో ఒక్కసారి నేను ట్యాబ్ కి ప్రెస్ చేసి యాక్సెప్ట్ చేసేస్తాను. సో చేసేస్తే నాకు ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అర్థమైందా? ఒక్క లైన్ అయినా మనం రాసామా, రాయలేదు. ఓకే సో ఒక్క లైన్ కూడా మనం రాయకుండా జస్ట్ మనం కామెంట్ రాస్తే చాలు, కామెంట్ నుండే మనకి కావలసిన ప్రోగ్రామ్ మొత్తం కూడా ఇది ఇచ్చేస్తుంది అని చెప్పి చెప్తున్నాను. ఓకే సో ఇలా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మనం py అని సేవ్ చేస్తే దానికి పైథాన్ అని తెలుసు, పైథాన్ కోడ్ జనరేట్ చేస్తుంది. .java అంటే అది జావా ప్రోగ్రామ్ అని దానికి తెలుసు కాబట్టి జావా కోడ్ జనరేట్ చేస్తుంది. అలా గిట్హబ్ కోపైలట్ అనేది ఏం చేస్తుందంటే సో మనము జస్ట్ ఒక కామెంట్ ఇస్తే చాలు దాని నుండి కోడ్ని జనరేట్ చేసి పెట్టేస్తుంది అని చెప్పి చెప్తున్నాను. సో అలాగే మనకి కామెంట్ నుండనే కాదు, మనం ఏదైనా కోడ్ రాస్తున్నప్పుడు ఆ బాయిలర్ ప్లేట్ కోడ్ ఏదైతే ఉంటుందో అంటే ఆ బేసిక్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ బేసిక్ కోడ్ని అది ఆటోమేటిక్గా జనరేట్ చేసి ఇచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే సో ఇట్ జనరేట్స్ బాయిలర్ ప్లేట్ కోడ్. సో ఇట్ ఆల్వేస్ జనరేట్స్ బాయిలర్ ప్లేట్ కోడ్. సో ఆ బేసిక్ కోడ్ ఏదైతే ఉంటుందో అది ఎవరైనా జనరేట్ చేయగలరు. ఓకే సో మనం కూడా జనరేట్ చేయగలము, కానీ ఏఐ టూల్ హెల్ప్ తీసుకుంటే ఆ బేసిక్ కోడ్ మనం జనరేట్ చేయకుండా మన టైం
అనేది సేవ్ అవుతుంది. ఆ టైంని మనం ఇంకొక పనికి యూజ్ చేసుకోవడానికి వీలుంటుంది అనమాట. సో ఒక బాయిలర్ ప్లేట్ కోడ్ని ఈ ఏఐ టూల్ అనేది ఏ విధంగా జనరేట్ చేస్తుంది అని చెప్పి మనం చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఇంకొక పైథాన్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రిలేటెడ్ నేమ్ ఇవ్వను, example.py అంటాను. అది దేనికి ఎగ్జాంపుల్ దానికి కూడా తెలియదు, ఈవెన్ నాకు కూడా తెలియదు. ఓకే, సో నేను కామెంట్ కూడా రాయను. కామెంట్ రాస్తే అది కోడ్ జనరేట్ చేసేస్తుంది కాబట్టి కామెంట్ కూడా రాయను. ఓకే, సో ఇప్పుడు నా పర్పస్ ఏంటి అంటే 2 నెంబర్స్ నేను ఇచ్చాను అంటే ఆ 2 నెంబర్స్ని అది మల్టిప్లై చేయాలన్నమాట. ఓకే, సో 2 నెంబర్స్ని అది మల్టిప్లై చేయాలి. సో సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఇంకా ఏదైనా ఒక ఫంక్షన్ రాయడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ FUN అంటాను. ఓకే, సో ఫంక్షన్ నేమ్ కూడా నేను కావాలనే రిలేటివ్గా ఇవ్వట్లేదు, దానికి రిలేటివ్గా ఇవ్వట్లేదు, ఏదో ఫన్ అని ఇచ్చాను. సో ఫన్ అంటే ఏంటో ఓకే, సో అది మనకి ఎక్స్పెక్ట్ చేయలేదు మన నుండి. ఓకే, సో ఇప్పుడు నేను ఏమంటానంటే దీనికి ఒక 2 నెంబర్స్ వస్తాయి. సో 2 నెంబర్స్ వస్తే ఆ 2 నెంబర్స్ తాలూకా మల్టిప్లికేషన్ ఫైండ్ చెయ్యు అని చెప్పి సో ఈ ఫంక్షన్ అంతా నేనే ఓన్గా రాశాను ఇప్పుడు. ఓకే, సో నేనే ఎప్పుడైతే ఓన్గా రాశానో ఇంకా వెంటనే అదేం చేస్తుందంటే అక్కడ నుండి అది అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఓకే, ఒక ఫంక్షన్ క్రియేట్ చేశారు. ఓకే, సో వాట్ ఎవర్ ద ఫంక్షన్ ఇట్ ఈజ్, వెంటనే ఆ ఫంక్షన్కి కంపల్సరిగా 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తూ ఆ ఫంక్షన్ని ఫంక్షన్ కాల్ చేయాలి అని చెప్పి అదేం చేస్తుందంటే మనకి ఇక్కడ సజెషన్స్ చూపిస్తూ ఉంది. ఓకే, సో సజెషన్స్ కూడా ఒక్కొక్కసారి మల్టిపుల్ సజెషన్స్ చూపిస్తుంది అనమాట. సో 1/3 అంటే ఇక్కడ 3 సజెషన్స్ ఉన్నాయని అర్థం. సో ఫస్ట్ది ఏంటంటే x=5, y= అలా ఆ వాల్యూస్ తీసుకొని వెళ్తావా. సెకండ్ సజెషన్ ఏంటి, సో ప్రింట్ చేయాలనుకుంటున్నావా. థర్డ్ సజెషన్ ఏంటి, సో ప్రింట్ ఈ విధంగా సో డైరెక్ట్గా ఫంక్షన్ని కాల్ చేస్తూ అక్కడికక్కడే రిజల్ట్ని ప్రింట్ చేసేయాలనుకుంటున్నావా అని చెప్పి ఇలా మనకి సజెషన్స్ ఇస్తూ ఉంది. లేదు నేను వేరియబుల్స్ తీసుకునే వెళ్తాను అనుకోండి. సో ఫస్ట్ సజెషన్ నేను యాక్సెప్ట్ చేసి x=5 తీసుకుంటాను. వెంటనే y వాల్యూ 10 తీసుకోమంటావా అని అడుగుతోంది. ఓకే తీసుకో అని చెప్పి యాక్సెప్ట్ చేశాను. సో చేయగానే ఆ వెంటనే ఏమైంది, సో అయితే z తీసుకొని సో ఫన్ ఫంక్షన్ని కాల్ చేస్తూ ఈ 2 వాల్యూస్ XYలు పాస్ చేసేస్తే రిజల్ట్ వచ్చేస్తుంది, ఇది చెయ్యమంటావా అని చెప్పి అడుగుతోంది. ఓకే చెయ్యి అంటాం. ఓకే, సో అనగానే వెంటనే సరే ఇంకా జెడ్లోకి రిజల్ట్ వచ్చేసింది కదా, ప్రోడక్ట్ ఆఫ్ XY ఈజ్ Z అని చెప్పి రిజల్ట్ ప్రింట్ చేసేయమంటావా అని అడుగుతోంది. ఓకే చేసేయని చెప్పి చెప్తున్నా. ఓకే అర్థమవుతుందా. సో ఇలా ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ మనం దానికి హింట్స్ ఇవ్వకపోయినా కూడా అది బాయిలర్ ప్లేట్ కోడ్ని జనరేట్ చేయగలదు. ఓకే, సో మనకి ప్రతి స్టేజ్లో కూడా మనల్ని హెల్ప్ చేస్తూ మనకి ముందుకు తీసుకొని వెళ్ళగలదు. ఒక అసిస్టెంట్ లాగా మన పక్కనే ఒక పెయిర్ ప్రోగ్రామర్, మనతో పాటు ఒక పెయిర్ ప్రోగ్రామర్ ఉండి మనకి సహాయం చేస్తున్నట్లుగా మనకి ఇది అంత లెవెల్లో హెల్ప్ చేయగలదు. ఈ బేసిక్ కోడ్ మీరు నేను ప్రతి ఒక్కరము రాయగలము. అయితే ఒక్కొక్క క్యారెక్టర్ టైప్ చేయడానికి కొంత టైం పడుతుంది కదా, ఆ టైంని అది ఆటోమేటిక్గా ఇచ్చేస్తున్నప్పుడు ఓకే, సో ఒక క్యాలిక్యులేటర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 డిజిట్ నెంబర్స్ 2 ఉన్నాయనుకోండి, అవి సమ్ చేయాలి అంటే మనం సమ్ చేయలేమా. ఒక పేపర్ మీద రాసుకొని చక్కగా సమ్ చేయొచ్చు, ఒక్కొక్క డిజిట్ చేసుకొని చేసుకోవచ్చు, కానీ అది చేయడం టైం వేస్ట్ కదా. క్యాలిక్యులేటర్ వచ్చింది సింపుల్గా కొట్టేస్తే ఆ టైం మనకి సేవ్ అయిపోతుంది, ఆ టైం ఇంకో దానికి వాడుకుంటాం, మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ అనమాట. సో బాయిలర్ ప్లేట్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ బేసిక్ కోడ్ అదంతా కూడా జనరేట్ చేసేయగలదు. ఓకే, సో అలాగే ఇంకా ఏం చేయగలదు అంటే సో ఇది ఎర్రర్స్ని సాల్వ్ చేయడానికి కూడా మనకి యూజ్ అవుతుంది. సో బగ్ ఫిక్సింగ్ అంటాం, దాన్ని ఏమంటాం, బగ్ ఫిక్సింగ్ అంటాం. అంటే సో మనకి ఏమైనా ప్రోగ్రాంలో ఎర్రర్స్ వచ్చాయనుకోండి, ఈవెన్ ఆ ఎర్రర్స్ని సాల్వ్ చేయడానికి కూడా ఇది మనకి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రాంలో నేను కావాలనే కామా తీసేసి ఒక డాట్ ఇస్తాను, వెంటనే కోపైలట్ యాక్టివేట్ అయిపోయింది. సో యాక్టివేట్ అయిపోయి ఒక సజెషన్ అనేది మనకి ఇస్తూ ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏదో మిస్ అయింది, అది నన్ను సాల్వ్ చేయమంటావా అని చెప్పి. ఓకే, సో నేను యాక్సెప్ట్ చేశాను అంటే వెంటనే అదే సాల్వ్ చేసేస్తుంది. ఓకే, సో అంటే మనం పొరపాటున ఏదైనా మిస్ చేసేసినా కూడా ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జెడ్ బదులు నేను ఒక లేని వేరియబుల్ p ఏదో ఇచ్చాను అనుకోండి. సో వెంటనే అది చూడండి మనకు ఒక యారో మార్క్ చూపించేసి అక్కడ లైన్లో బ్లూ కలర్గా ఒక సజెషన్ అనేది రెడీ అయిపోయింది. ఓకే, సో ఈ లైన్లో p రాసావు, ఇదేమైనా జెడ్ ఏమో చూడు అని చెప్పి మనల్ని అడుగుతోంది. ఇక్కడ మనకి ఒక యారో మార్క్ చూపిస్తూ ఉంది, దాని మీద మనం క్లిక్ చేసేస్తే చాలు అదే మార్చేస్తుంది అనమాట. మీకు అర్థమవుతుందా. సో బగ్ ఫిక్సింగ్, ఎక్కడైనా ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ని సాల్వ్ చేయడానికి కూడా ఇది చాలా వరకు మనకి హెల్ప్ చేస్తుంది.
సో అలాగే మనకి రైట్ టెస్ట్ కేసెస్. సో టెస్ట్ కేసెస్ మనం జనరేట్ చేయాలి. ఓకే, సో టెస్ట్ కేసెస్ జనరేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని మనం టెస్ట్ చేయాలనుకోండి. సో మనం సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఇక్కడ పక్కన చార్ట్ ఉంది కదా, గిట్హబ్ కోపైలట్ చార్ట్ వస్తుంది మనకి. సో ఇక్కడ సింపుల్గా సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ example.py. సో మనం ఏ ప్రోగ్రాంలో ఉన్నామో ఆ ప్రోగ్రామ్ నేమ్ అనేది ఇక్కడ కిందన వస్తూ ఉంటుంది. అంటే ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మనం ఇక్కడ చార్ట్లో ఏదైనా అడుగుతామని చెప్పి. సో ఇక్కడ మనం ఏం చెప్తామంటే సో కెన్ యూ రైట్ టెస్ట్ కేసెస్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అని చెప్పి అడుగుతాను నేను సింపుల్గా. ఓకే, సో టెస్ట్ కేసెస్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అని చెప్పి అడుగుతాను. సో అడిగితే అది మీరు అబ్జర్వ్ చేస్తే చాలా క్లియర్గా టెస్ట్ కేసెస్ అన్నీ కూడా జనరేట్ చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఏవైతే యూనిట్ టెస్ట్ కేసెస్ ఉంటాయో సో ఆ యూనిట్ టెస్ట్ కేసెస్ కోసము అదే సపరేట్గా ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేసి పెట్టింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో test_example మన example.pyకి టెస్ట్ కేసెస్ కోసము test_example.py అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేసి పెట్టింది. అది కనుక మనం ఓపెన్ చేస్తే ఈ ప్రోగ్రామ్ని టెస్ట్ చేయడానికి డిఫరెంట్ టెస్ట్ కేసెస్ అనమాట. ఓకే, సో అంటే ఏ వాల్యూ ఇస్తే మనకి ఏం అవుట్పుట్ రావాలి అనేది మనకి టెస్ట్ కేసెస్ ద్వారా మనం చెక్ చేస్తూ ఉంటాము. ఓకే, సో ఇప్పుడు ఈ ఫన్ అనేటటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో దీనికి 2 వాల్యూస్ ఇస్తే ఏం రిజల్ట్ రావాలి. సో 2 3 ఇస్తే 6 రావాలి. 6 వస్తుందా లేదా అదే చెక్ చేసుకుంటుంది అనమాట. అలాగే సో 10 5 ఇస్తే 50 రావాలి. 10 × 5 50 రావాలి. వస్తుందా లేదా చెక్ చేసుకుంటుంది. అలాగే 0 10 ఇస్తే 0 రావాలి. 10 0 ఇస్తే 0 రావాలి. -2 3 ఇస్తే -6 రావాలి. 2 -3 ఇస్తే -6 రావాలి. -2 -3 ఇస్తే 6 రావాలి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టెస్ట్ కేసెస్ అదే జనరేట్ చేసుకుంది. చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకొని ఓకే సో ఎస్ కీప్ అనేసాము. ఇంకా అదే టెస్ట్ చేసుకుంటుంది. టెస్ట్ చేసుకొని సో ఎస్ ఇవన్నీ కూడా సక్సెస్ అయ్యాయంటే మన ప్రోగ్రామ్ కరెక్ట్ అని చెప్పి మనకు చెప్తుంది అనమాట. అర్థమవుతుందా? సో ఆ లెవెల్లో మనకి టెస్ట్ కేసెస్ జనరేట్ చేయడానికి కూడా యూనిట్ టెస్ట్ కేసెస్ జనరేట్ చేయడానికి కూడా మనకి కోపైలట్ అనేది యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ప్రోగ్రామ్ ఏదైనా క్రియేట్ చేద్దాము. ఓకే, సో ఇంకో ప్రోగ్రామ్ క్రియేట్ చేద్దాం. లేదు అంటే ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామ్ ఏదైనా ఓపెన్ చేద్దాం. square.java. సో ఇప్పుడు ఈ square.java అనేటటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ నేను జావా ప్రోగ్రామ్ని ఈ ప్రోగ్రామ్ నేనే రాశాను అనుకుందాం. ఇప్పుడు మేనేజర్ వచ్చి నువ్వు పైథాన్ నేర్చుకో, సో పైథాన్ నేర్చుకుంటే పైథాన్ ప్రాజెక్ట్లో నేను పెడదాం అనుకుంటున్నాము అని చెప్పి చెప్తాడు. సో వెంటనే మనకి తెలియని లాంగ్వేజ్, ఓకే మనకి జావానే వచ్చు పైథాన్ రాదు. అప్పుడు సో ఈ ఏఐ టూల్ కోపైలట్ ఏదైతే ఉందో అది మనకి ఎంత హెల్ప్ చేస్తుందో చూద్దామా. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ నేను ఎప్పుడైతే ఓపెన్ చేశానో వెంటనే square.java అనేది కాంటెక్స్ట్ అంటే సో దీని గురించి మనం క్వశ్చన్స్ అడగబోతున్నాం అని చెప్పి దానికి తెలుసు. వెంటనే అది మనకి ఇక్కడ చూపిస్తూ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అంటాను సో కెన్ యూ హెల్ప్ మీ టు రైట్ ద సేమ్ ప్రోగ్రామ్ ఇన్ పైథాన్ అని చెప్పి అంట. నాకు అసలు పైథాన్ రాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ నాకు పూర్తిగా రాదనుకోండి. సో నేను ఆ లాంగ్వేజే నాకు కొత్త, కానీ నాకు జావా వచ్చు కాబట్టి నేను జావాలో ప్రోగ్రామ్ రాసి కెన్ యూ హెల్ప్ మీ టు రైట్ ది సేమ్ ప్రోగ్రామ్ ఇన్ పైథాన్ అంటే అది హ్యాపీగా మనకి పైథాన్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో హ్యాపీగా square.py ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ క్రియేట్ చేసేసింది. అబ్జర్వ్ చేయండి. ఓకే, సో క్రియేట్ చేసేసి మనకి సేమ్ ఏదైతే జావా కోడ్ ఉందో దానికి తగ్గట్టుగా పైథాన్ కోడ్ని అదే జనరేట్ చేసి ఇచ్చేసింది. సో ఇలా మనకి హెల్ప్ చేస్తుంది. సో అంతేనా, ఏమైనా మనకి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తుందంటే ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఓకే, సో ఈ లైన్ ఏంటో నాకు అర్థం కాకపోయినప్పుడు నేను అది సెలెక్ట్ చేసి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ అన్నాను అనుకోండి. సో వెంటనే ఆ లైన్ తీసుకొని ఆ లైన్ ఏం చేస్తుంది అనేది ప్రతిదీ ఇన్ డీటెయిల్డ్గా మనకి ఎక్స్ప్లెనేషన్స్ అనేది ఇస్తూ ఉంటుందన్నమాట. సో చూస్తున్నారా మనకి కోపైలట్ అనేది ఒక డెవలపర్కి ఎన్ని విధాలుగా అసిస్టెంట్గా ఎన్ని విధాలుగా హెల్ప్ చేస్తుంది అనేది మీరు క్లియర్గా ఈ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో ఇంకా చాలా చేయొచ్చు అనమాట. మనం ఇక్కడ నేను చాలా కొద్ది కేసెస్ మాత్రమే మీకు చూపించడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఒక ఏఐ టూల్ అనేది ఏమేం చేయగలదు, దాని క్యాపబిలిటీ ఏంటి అని చెప్పి క్లియర్గా అర్థమైంది కదా, ప్రాక్టికల్గానే మనం చూసాం కదా. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీరు దీన్ని చూసి భయపడకండి. ఓకే, సో ఇది ఎంత హెల్ప్ చేస్తుంది అంటే మన టైం ఎంత సేవ్ అయిందో మీరు చూశారు కదా. ఓకే, సో ఇంకా ఆ టైంని మనం ప్రొడక్టివిటీగా ఇంకొక దాని మీద పెట్టడానికి వీలవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీటి అన్నిటికీ కూడా ఆ చార్ట్ ఇవ్వడం కానీ, ఆ కామెంట్ రాయడం కానీ, ఏం చేయాలో చెప్పడం కానీ ఎవరు చెప్తున్నారు అది కూడా అది డిసైడ్ అయిపోవట్లేదు కదా. ఖచ్చితంగా హ్యూమన్ ఇంటర్వెన్షన్ కావాలి
కావాలి కదా. ఓకే, సో ఖచ్చితంగా మనకి ఏం కావాలో ఒక కామెంట్ రూపంలో చెప్తే అది కోడ్ జనరేట్ చేస్తుంది. కొంత కోడ్ మనం రాస్తే అక్కడ నుండి అది జనరేట్ చేస్తుంది. ఓకే, సో నాకు ఇది కావాలి అని చెప్పి చాట్లో అడిగితే ఆ పని చేసి పెడుతోంది. సో ఎర్రర్స్ కూడా మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఎర్రర్స్ ఉంటే ఆ ఎర్రర్స్ని అది బగ్ ఫిక్సింగ్ చేసి పెడుతోంది. సో ఆ విధంగా మనకి ఖచ్చితంగా హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది కావాలి. సో మనం చేసే చాలా చిన్న చిన్న పనుల్ని ఇది ఆటోమేటిక్గా చేయగలగడం వల్ల మన టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఆ టైంని మనం ఇంకొక పనికి పెట్టడానికి వీలవుతుంది. తద్వారా మన ప్రొడక్టివిటీ అనేది చాలా చాలా పెరుగుతుంది. సో ఏదైతే ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్లో మనం ఏ డిజైన్ ప్యాటర్న్ ఫాలో అవుతాము, ఓకే, సో ఏ విధంగా మనం కనెక్టివిటీ ఇచ్చుకుంటాం మాడ్యూల్స్కి, అదంతా డిసైడ్ అయిన తర్వాత అప్పుడు కోడింగ్ రాయడానికి మనం వీటి హెల్ప్ తీసుకుంటాము. ఇవి ఆటోమేటిక్గా చాలా వరకు కోడ్ని జనరేట్ చేసి పెడతాయి. ఓకే, సో అయితే డెవలపర్ని ఈ ఏఐ టూల్ అనేది రీప్లేస్ చేస్తుంది అంటే ఖచ్చితంగా చేయదు. అదే చెప్తున్నాను నేను. ఓకే, సో ఏదైతే ఒక రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేయాలి, ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే కేవలం కోడింగ్ మాత్రమే కాదు, అనాలిసిస్, డిజైన్, కోడింగ్, టెస్టింగ్, మెయింటెనెన్స్ కదా. ఓకే, సో మనం లైఫ్ సైకిల్ చదువుకొని వచ్చాం, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో ఇందులో ఒక కోడింగ్ని చూపించి ఏఐ అన్నది ఈ కోడింగ్ చేసేయగలుగుతుంది కాబట్టి ఇంకా డెవలపర్ లైఫే లేదు అంటే, ఓకే, సో ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఎవరు చేస్తారు, దానికి డిజైనింగ్ ఎవరు చేస్తారు, ఓకే, సో అసలు ఏ విధంగా ఏ డిజైన్ ప్యాటర్న్స్ ఫాలో అవ్వాలి, ఏ విధంగా కనెక్టివిటీ ఉండాలి, క్లాస్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి, ఇదంతా కూడా ఎవరు డిసైడ్ చేస్తారు? ఖచ్చితంగా హ్యూమన్స్ ఉండాల్సిందే. అయితే సో ఈ చిన్న చిన్న టాస్క్స్ అన్ని ఇది రీప్లేస్ చేయడం వల్ల ఒక 10 మెంబర్స్ అవసరమయ్యే దగ్గర 4 మెంబర్స్తోనే పని అనేది అయిపోతుంది. మరి ఆ 6 మెంబర్స్ ఏమవుతారు అంటే, సో కంపెనీస్ పెరుగుతాయి. ఓకే, సో ఇంకా తక్కువ టైంలో ఎక్కువ వర్క్ అవుతుండడం వల్ల ఇంకా వరల్డ్లో డిజిటైజ్ అవ్వని అంటే సాఫ్ట్వేర్స్ క్రియేట్ చెయ్యని ఫీల్డ్స్, బిజినెసెస్ చాలా ఉన్నాయి. అవన్నిటికీ ఇంకా సాఫ్ట్వేర్స్ చేయడానికి సో చాలా కొత్త కంపెనీస్ పుట్టుకొస్తాయి. ప్రతి ఒక్కరికి కూడా ఏఐ తెలిసినటువంటి, ఏఐని యూజ్ చేస్తూ డెవలప్ చేయగలిగేటటువంటి ఏఐ ఎక్స్పర్ట్స్ అన్నది కావాలి. చాలా న్యూ రోల్స్ అనేవి రాబోతున్నాయి. ఓకే, సో మీరైతే ఫస్ట్ ఏఐ టూల్స్ని నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నాను. సో ఏదో ఒకటి గిట్హబ్ కోపైలటా, లేకపోతే క్లాడా, లేకపోతే సో చాట్ జీపీటీ, కర్సరా, ఏదో ఒకటి నేర్చుకోండి. సో నేర్చుకుంటే ఇంకా అక్కడ నుండి నెక్స్ట్ స్టెప్స్ అనేవి ఆటోమేటిక్గా పడతాయి అన్నమాట. ఓకే, సో మీరు కనుక గిట్హబ్ కోపైలట్ని మన తెలుగులో చాలా ఈజీగా నేర్చుకోవాలి, బేసిక్ టు అడ్వాన్స్డ్ అని అనుకుంటే, సో మనము మన తెలుగు వెబ్ గురు ఛానల్ ఒక్కసారి ఓపెన్ చేసి మీరు ప్లేలిస్ట్స్కి రండి. ఆ ప్లేలిస్ట్లో నేను క్లియర్గా గిట్హబ్ కోపైలట్ ఫుల్ కోర్స్ అనేది చేసి ఉంచాను. ప్రాక్టికల్గా ప్రతి ఒక్కటి చేసి చూపిస్తూ నేను గిట్హబ్ కోపైలట్ కోర్స్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో కోర్స్ మొత్తం ఫ్రీయా అంటే ఫస్ట్ ఫ్యూ వీడియోస్ మీకు ఫ్రీ ఉంటాయండి. ఆ తర్వాత జస్ట్ 479 రూపీసే మెంబర్షిప్, జాయిన్ మెంబర్షిప్ మీరు తీసుకుంటే చాలు. మీకు సో 1 మంత్ మీరు తీసుకున్న రోజు నుండి 1 మంత్ మీకు యాక్సెస్ ఉంటుంది. ఈలోపు అది ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ఆ 1 మంత్లో కేవలం ఆ ఒక్క కోర్స్ మాత్రమే కాదు, మన ప్లాట్ఫామ్లో ఎన్ని కోర్సెస్ అయితే ఉన్నాయో, జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, SQL, React JS, GitHub, ఓకే, సో ఇవన్నీ కూడా ఏవైతే సి ప్రోగ్రామింగ్, ఓకే, సో జావా, అడ్వాన్స్డ్ జావా, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్, ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు 1 మంత్ యాక్సెస్ ఉంటుంది 479 రూపీస్కే. ఓకే, సో ఆ 1 మంత్లో మీరు ఏమేమి నేర్చుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా నేర్చుకోవచ్చు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ ఫ్రీ వీడియోస్ చూడండి. చూసి మీకు నచ్చింది ఎస్ ప్రొసీడ్ అవుతాను అనుకుంటే, ఈ ఒక్క కోర్సే కాదు ఏ కోర్స్ అయినా కానీ, సో మీరు ప్రొసీడ్ అవుతాను అనుకుంటే సో ఎలా మెంబర్షిప్ తీసుకోవాలి ఏంటి అసలు ఈ మెంబర్షిప్స్ అని చెప్పి నేను ఒక ప్లేలిస్టే చేసి ఉంచాను క్లియర్గా. ఆ మెంబర్షిప్ మొత్తం చూస్తూ మీరు మెంబర్షిప్ అనేది తీసుకొని మీరు ఇంకా నేర్చుకోండి. సో నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేయండి. ఓకే, సో ఇంకా మ్యాండేటరీ సిచ్యువేషన్ అయి మనకి ఓకే, సో ప్రెజర్ వచ్చేంత వరకు వెయిట్ చేయకండి. ఆల్రెడీ ఇంకా కంపెనీస్ దీన్ని యూజ్ చేయడం చాలా వరకు స్టార్ట్ చేసేసాయి. ఓకే, ఖచ్చితంగా ఇదే రైట్ టైం అనమాట. ఓకే, సో ప్రెజర్ తీసుకోకుండా నేర్చుకునే రైట్ టైం ఇదే. కాబట్టి మీరందరూ కూడా వెంటనే నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ నాలెడ్జ్ వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు ఒక వీడియో వస్తూనే ఉంటుంది. కాబట్టి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక మంచి కాన్సెప్ట్తో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.